హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ గవర్నమెంట్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఏంటంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి రిక్వైర్మెంట్కి తీసుకుంటున్నారు. అండ్ మీకు దీనికి హాస్టల్ వార్డెన్ పోస్టులకు కూడా ఉందన్నమాట. అండ్ దీనికి మనకి ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. మొత్తం మీకు 604 పోస్టులు ఉన్నాయి. అండ్ శాలరీ వచ్చి మీకు 34,000కి పైనే ఉంటుందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. దేనికి అంటే ఇక్కడ సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, పీజీటీస్, సిఆర్టీస్, పీఈటీస్, అకౌంటెంట్ టైప్ 3 అండ్ వార్డెన్, హాస్టల్ వార్డెన్ ఉంటారు కదా, అండ్ పార్ట్ టైం టీచర్స్. సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారనమాట. ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇదని చెప్పొచ్చు అండి. అండ్ ఇవన్నీ కూడా మీకు కొన్ని కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయి, కొన్ని అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. మీకు అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీలో. అండ్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ అనేది టైప్ 3 అండ్ టైప్ 4 ప్రకారం ఇస్తున్నారు. చూడండి, టీచింగ్ వాళ్ళకి, నాన్ టీచింగ్ వాళ్ళకి టోటల్ వచ్చేసి మీకు 604 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మొత్తము. అండ్ దీనిలో మీకు మళ్ళీ ప్రిన్సిపల్ పోస్టులకు చూడండి, టీచింగ్ ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది. టైప్ 3 కిందకు వస్తుంది 10 వేకెన్సీస్. పీజీటీస్కి వచ్చేసి టీచింగ్ కాంట్రాక్ట్ బేసిస్ 163 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఉందన్నమాట. అదేవిధంగా సిఆర్టీస్, పీఈటీస్, అకౌంటెంట్స్, ఈ విధంగా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు చెక్ చేసుకోవచ్చు. అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో కొన్ని ఉన్నాయి, కొన్ని అవుట్ సోర్సింగ్ ఉంది. కాబట్టి ఏ పొజిషన్కి ఏది ఉందనేది మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా టైప్ 4లో కొన్ని పోస్టులు ఉన్నాయి. పార్ట్ టైం టీచర్స్, వార్డెన్. పార్ట్ టైం టీచర్స్కి 165 పోస్టులు ఉన్నాయండి. ఇది అవుట్ సోర్సింగ్ కిందకు వస్తుంది. అండ్ వార్డెన్, నాన్ టీచింగ్, అవుట్ సోర్సింగ్ కిందకు వస్తుంది. 53 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం మీకు 218 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట టైప్ 4లో. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ బ్రేకప్ చూడండి, ఏ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో మీకు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అండ్ విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి అండ్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ప్రతి జిల్లాలో కూడా ఉందన్నమాట. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ జిల్లాకి సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ పెట్టుకోవచ్చు. నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ప్రతి జిల్లాలో వారీగా ఉన్నాయి. కాబట్టి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుందంటండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. మీ మెరిట్ లిస్ట్ని, మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట. అయితే ఇక్కడ చూడండి, రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ మీకు 10th వరకు టైం ఉందన్నమాట. 10th అక్టోబర్ వరకు టైం ఉంది. సో ఈలోపు మీరు పంపించేయాల్సి ఉంటుంది. మీకు మెరిట్ లిస్ట్ అనేది 14th అక్టోబర్ తీస్తారు. తర్వాత వెరిఫికేషన్ అనేది 17th నుంచి 18th అక్టోబర్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 19th అక్టోబర్కి ఇస్తారు. అండ్ అదేవిధంగా గ్రీవెన్స్ ఆన్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో మీకు ఈ అక్టోబర్లోనే ఉంటుందన్నమాట సెలెక్షన్ అనేది. అండ్ రిపోర్టింగ్ టు డ్యూటీ మీకు జాబ్కి 24th అక్టోబర్లో మీకు ఆఫర్ ఇచ్చేసి జాబ్లో జాయిన్ చేసుకుంటారు. సో ఈ విధంగా షెడ్యూల్ మొత్తం కూడా క్లియర్గా ఇచ్చేస్తున్నారండి. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అప్లై చేయాలంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ఏజ్ మీరు 1 జూలై వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఉండాలి. అది కూడా మీకు అట్లీస్ట్ 50% మార్క్స్ అగ్రిగేట్తో ఉండాలి. అండ్ దీంతో పాటు మీకు పీజీడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు బీఎడ్ చేసి ఉండాలండి కంపల్సరీ. లేదంటే ఎంఏ ఎడ్యుకేషన్ కూడా చేసి ఉండాలన్నమాట. ఈ విధంగా ఇస్తున్నారు. అదేవిధంగా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, పీజీటీస్కి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, మస్ట్ పొసెస్ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు. సో పీజీ చేసి ఉండాలి కంపల్సరీ. దాంతోపాటు మీకు బీఎడ్ అనేది ఉండాలన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కూడా ఇంగ్లీష్లో చేసి ఉండాలి. అండ్ పొలిటికల్ సైన్స్ కానీ
లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామర్స్ విత్ అకౌంటెన్సీ, లేకపోతే కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, ఇవి డిఫరెంట్వి ఇచ్చారు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. పీజీటీ ఎకనామిక్స్కి ఎంఏ ఎకనామిక్స్ చేయాలి, పీజీటీ మ్యాథ్స్కి ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఏ మ్యాథమెటిక్స్, లేదంటే పీజీటీ ఫిజిక్స్కి ఎంఎస్సి అనేది ఈ రిలవెంట్ ఫీల్డ్లో చేసి ఉండాలని చెప్తున్నారు, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. వేరే పోస్టులు పీజీటీ వొకేషనల్ అకౌంటింగ్, ట్యాక్సేషన్, సిఎస్సి, బీటెక్ చేసి ఉండాలన్నమాట. దీనికి వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు కాబట్టి మీరు దేనికి సూట్ అవుతారో చెక్ చేసుకొని ఆ ప్రకారం మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మెరిట్ క్యాలిక్యులేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీస్ ఎలా ఉంటుందంటే, ఎస్ఎస్సిలో వెయిటేజ్ మీకు ఎస్ఎస్సి మార్కులు లిస్ట్ని బేస్ చేసుకొని 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ 10 మార్క్స్, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే 20, మాస్టర్స్ డిగ్రీ అయితే 30 మార్క్స్, ఇలా వెయిటేజ్ ఉంటుందన్నమాట. అండ్ బీఎడ్ చేసిన వాళ్ళకి 20, సర్వీస్ వెయిటేజ్ విల్ బి గివెన్ 10 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్కి వెయిటేజ్ ప్రతి స్టాండర్డ్ని బట్టి ఇస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది తీసుకుంటారు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి.